అనుభవం ఉన్న తననే తాను తీసుకోవాలి. అది నిద్ర తీసుకోవచ్చు, కళ తీసుకోవచ్చు, మెలకు తీసుకోవచ్చు. కానీ నిద్ర తీసుకోవటం నేను వేరు నిద్ర వేరు అనే భావంతో ఉన్నావు కదా. నిద్ర చేయడం నేను వేరు స్వప్నం వేరు అనే భావంతో ఉన్నావు కదా. స్వప్నం వచ్చిపోయేది, జడ మొత్తం తను గ్రహించలేదు. నేను ఉన్నాను దేహంగా, నేను వేరు దేహం వేరు అనే భావంతో ఉన్నావు కదా. అప్పుడు అది కూడా కాదు. అప్పుడు నేను వేరు దేహం ఒకటే, నేను దేహం ఒకటే, నేను నాది ఒకటే. అది అజ్ఞానం. జ్ఞానం, విజ్ఞానం, విశేష జ్ఞానం మొత్తం దర్శించి గుర్తించి తెలుసుకున్న అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కనుక లేనప్పుడు ఈ సమత ఆలోచనతో కూడిన మనసు అనే ప్రసక్తే లేదు. అసలు మనసు అనే పదార్థమే లేదు. అంటే నేననే పదార్థమే లేదు, జగత్తు అనే పదార్థమే లేదు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, సమిష్టి, వ్యష్టి, అద్వైతం, ద్వైతం, ఈ చర్చలు, ఈ శాస్త్రాలు, శబ్ద ప్రమాణం, ఆత్మ ప్రమాణం, అనేక రకాల అష్టవిధమైన ప్రమాణాలు ఇవన్నీ కూడా జడ పదార్థములే, అసలు లేనే లేవు. అప్పుడు ఏం చేయాలి? మనం ప్రధానంగా మనసు అనే పదాన్ని తీసుకున్నాం. మనసు అంటే ఏమిటి చెప్పే కదా మీకు. శరీరంతో ఉన్నటువంటి అన్ని అణువులు కలిసి ఆ అణువుల సముదాయంతో అణువులు ఉంటే జీవరాశులు అన్నీ కూడా పండుగ సర్వము కలిసి ఈ శరీరాకారంగా ఉన్నది అంతే కదా. అప్పుడు అనేక భావనలు, ఆలోచనలు, నిద్రాకాల మెలకులు ఇవన్నీ కూడా తీసివేస్తే కానీ మనకి వాస్తవం తెలీదు. అయితే నీకు తెలిసిన ఏవి అనుభూతులు? నిద్రాకాల మెలకులు, పంచకోశాలు, జ్ఞానంత కర్మంత ప్రాణాయాలు, సూక్ష్మ తన్మాత్రలు, స్థూలతో స్థూలం, సూక్ష్మంతో సూక్ష్మం, సర్వం కూడా శరీరాకారంగా అణువులతోనే ఉన్నది. కాబట్టి అణువులన్నీ కూడా ప్రతి ఆలోచనతో ఉంది. కాబట్టి ప్రతి ఆలోచనలు తీసేయాలి. కామ, క్రోధ, లోభ, మద, మత్సర్యములు, త్రిగుణాలు, త్రిపుట్లు, కర్త, కర్మ, క్రియ, అనుభవించాడు, అనుభవము, అనుభవపడింది, కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా గుణాలు కావచ్చు, ధర్మాలు కావచ్చు, ఏమైనా సర్వం ధర్మార్థ కామ మోక్షాలు, యోగం కావచ్చు, ఇది కావచ్చు, ఆసక్త, నాశకత, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి మనస్సు అన్నాం. ఇవన్నీ తీసేస్తే ఏమవుతుంది? ఈ రెండు ఉపమానాలు అనుభవంలో ఉన్నాయి కదా. ఇది నేను కళ్ళని ఎత్తరా, నిద్రనే ఎత్తరా, ఇది ఎత్తరా. ఇంకా ప్రత్యక్షంగా నువ్వు గమనించిన దాలో ఒక చక్కటి అనుభవ ప్రమాణం అందరికీ తెలిసిందే. ఇది అడవి ఉన్నది, సముద్రం ఉన్నది, జగత్తు ఉన్నది. ఈ మూడు తీసుకుందాం. అడవి అంటే ఏమిటి? అడవి అనే పదమే లేదని చెప్తున్నాను నేను. ఎలాగా? అనేక చెట్లు, దట్టమైన చెట్లు, వృక్షాలు కలిసి సూర్య యొక్క కిరణాలు కూడా చచ్చిపోవటానికి వీలు లేకుండా అగణితమైనటువంటి లెక్కసా వీళ్ళని విధంగా చెట్లు చేమలతో ఉన్నట్టు వాటిలో ఉన్న జీవరాశి అన్నీ కలిపి అడవి. కానీ చెట్లతో చూస్తాం. అడవి అనగానే దట్టమైన అరణ్యంలో బాబు దాదాపు భయంకరమైన విషసర్పాలని నిర్మాంస భక్షకులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆ అడవిలో అయితే ప్రమాదం. వెళ్ళినవాడు లేడు, తిరిగి వచ్చినాడు. అంటే వెళ్ళినవాడు అసలు లేనే లేడు, ఇంకా రావటం ఏంటి? అయితే వెళ్ళినాడు ఉన్నవాడు అడవిలోకి వెళ్ళి ఏ జంతువు తినేసి ఉండొచ్చు, నిర్మాంసం తినేసి ఉండొచ్చు, అనేక విష జంతువులు ఉన్నాయి. కాబట్టి ఇక రాడు అడవి. అప్పుడు ఏం చేస్తావు? చెట్లన్నీ నరికేసేయి. చెట్లన్నీ నరికేస్తే అది ఖాళీ అయిపోయింది కదా. అడవి అనే శబ్దం ఉంటుందా? ఖాళీ మైదానంలో 1 ఎకరం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, ఇదంతా కలిపి అడవి అంటారు. ఎవరైనా అంటారు. అలాగే సముద్రంలో జీవరాశి అంతా తీసి ఈ కట్టాలు తీసేసి మొత్తం తీసేసినట్టయితే, ఖాళీ చేసినట్లయితే, సముద్ర గర్భంలో ఉన్నవి లేనివి అన్నీ కూడా చేస్తే సముద్రం అనే ప్రసక్తి వచ్చినా రాలేదు. అప్పుడు దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? అడవి అనే శబ్దమే లేదు అక్కడ. అది ఎంత ఖాళీ ప్లేస్, అడవి ఎక్కడ ఉంది అన్నాడు. అప్పుడు మనసు, ఆలోచన సంబంధం, దేహ సంబంధం, ఆలోచన అన్నీ కూడా తీసేసేయమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక్కడ శాస్త్రాలు ప్రసక్తి అప్రసక్తం. ఎందుకు? అనుభవానుభూతిలో శరీరం ఉంది. శరీర అణువులతో, కొన్ని కోటాను అణువులతో, జీవరాశితో, ఫంగస్తో, ఇదంతా లోపల బయట అనే ప్రసక్తి లేకుండా ఎత్తు, లావు, రంగు, రుచి, వాసనతో, తల, ముండం, కాలు, చేతితో ఈ మొత్తం ఉన్నాయి. కామకోద గుణాలు, త్రిగుణాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీసేసాయి, నశించాలి, పూర్తిగా పోవాలి.
పోతే కానీ మనకి అనుభవాన్ని వాస్తవాన్ని మీరు గ్రహించలేరు.